Light Coaching Center, Palvancha for JLM and JPA, test code 701, subject to transformers. MCQ number 35. A transformer cannot work on DC supply because option is C. Faraday's laws of electromagnetic inductions are not valid since the rate of change of flux is 0. d phi by dt is equal to 0. ఎందుకంటే మన DC సప్లై కాబట్టి ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ రాదు మనకి. అర్థమైందా? నెక్స్ట్ 36. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్కి లాసెస్ ఉండవు, నో లోడ్ లాసెస్ ఉంటాయి, లాసెస్ ఉండవు, నో లాసెస్ అండ్ నో మ్యాగ్నెటిక్ లీకేజ్. 37 వచ్చేసి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కోర్ హ్యాజ్ పర్మియబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, పర్మియబిలిటీ అంటే తెలుసు కదా మనకి, రిలక్టెన్స్ అనేది ఫ్లో ఆఫ్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది, ఫ్లో ఆఫ్ ఫ్లక్స్ని ఎంకరేజ్ చేసేది పర్మియబిలిటీ. ఆ పర్మియబిలిటీ అనేది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్ఫైనట్ ఉంటుంది, అదే ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో అయితే ఫైనట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ టర్న్స్ రేషియో. టర్న్స్ రేషియోతో పోలిస్తే ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ అన్నాడు. కరెంట్ రేషియో అండ్ టర్న్స్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనకు తెలుసు కదా K ఈజ్ ఈక్వల్ టు V2 by V1 అట్లా రాసుకుంటూ పోతే ఇక్కడ వాడు ఏం ఫస్ట్ కరెంట్ రేషియో అంటే I1 by I2 అండ్ టర్న్స్ రేషియో ఆర్ ఇన్వర్స్ అంటే అంతే కదా N2 by N1. ఫస్ట్ ఇది కరెక్టే. అండ్ కరెంట్ రేషియో ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఎ వోల్టేజ్ రేషియో కాదు. కరెంట్ రేషియో ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ టర్న్స్ రేషియో కాదు. వోల్టేజ్ రేషియో అండ్ టర్న్స్ రేషియో యాజ్ ఇన్వర్స్ కాదు. మనకి K ఏం చెప్తుందంటే K విచ్ ఈజ్ ఈక్వల్ టు N2 by N1 విచ్ ఈజ్ ఈక్వల్ టు I1 by I2 విచ్ ఈజ్ ఈక్వల్ టు E2 by E1 విచ్ ఈజ్ ఈక్వల్ టు V2 by V1. ఈ నాలుగిటితో పోలిస్తే ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్. 39. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గివ్స్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏమి ఇస్తుంది అని అన్నాడు. ఫస్ట్ సిరీస్ పారామీటర్స్ ఆఫ్ ఏ ఈక్వలెంట్ సర్క్యూట్స్, రెండోది ప్యారలల్ పారామీటర్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్, మూడోది బోత్, నాలుగోది ఇది. మనకి ఇందాక ఓసీ టెస్ట్ ఏమి ఇస్తుంది అంటే ప్యారలల్ పారామీటర్స్ ఇస్తుంది, అదే R0 అండ్ X0. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సిరీస్ పారామీటర్స్ ఇస్తుంది, లైట్ R1 X1 R2 X2 అదైనా అలాగిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 48th వచ్చేసి in a given transformer for a given applied voltage which of the following laws remains constant irrespective of load changes. లోడ్ చేంజ్ అయినా అవ్వకపోయినా వీటిలో ఏది కాన్స్టెంట్గా ఉండే లాస్ అంటాడు. ఆ లాసే వచ్చేసేసి మనకి హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. వీటినే మనము కోర్ లాసెస్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.